షష్టిపూర్తితో ముందు అందరికీ నమస్కారం. ముందున్న మా ప్రియమైన శాసనసభ్యులకి, మా హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి, అర్చన గారికి, మా రూపేష్కి, మా ఆకాంక్షకి, మా పవన్ ప్రభకి, విచ్చేసిన విజయవాడ ప్రజానీకం అందరికీ నా నమస్కారం. నేను తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటే నాకు చాలా ఇష్టమైంది. నేను 40 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉండగా మొదటిసారి కాకినాడ నుంచి ఇక్కడికి ఆ మహాసభల కోసం ఈ ప్రాంగణంలోకి వచ్చాను. ఈ ప్రాంగణం రాష్ట్రం మొత్తంలో నాకు ఎంతోమంది స్నేహితులను ఇచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాకు అనేక మంది స్నేహితులుగా మారింది ఈ కళాక్షేత్ర ప్రాంగణంలో. అందుచేత ఇక్కడ ఫంక్షన్ అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు షష్టిపూర్తితో నా అనుభవాలు. షష్టిపూర్తి సినిమాకి నన్ను పాట రాయమని పవన్ ప్రభ అండ్ రూపేష్ పిలిచారు ఒకసారి. ఆఫీస్కి వెళ్ళగానే, సార్ షష్టిపూర్తి మీద ఒక పాట రాయాలి, మీరు రాస్తేనే బాగుంటుంది, ఆ నలుగురు లాంటి సినిమాలకి రాశారు కనుక అంటే నేను సంతోషించాను. ఎందుకంటే నా షష్టిపూర్తి సంవత్సరం అది. సరిగ్గా అలా కనిపిస్తానో లేదో తెలియదు కానీ నా షష్టిపూర్తి సంవత్సరంలో పిలిచి షష్టిపూర్తి పాట రాయమని అడిగారు. ఎవరు మ్యూజిక్ అని అడిగితే ఇళయరాజా గారు అన్నారు. నేను అస్సలు నమ్మలా. కొత్త ప్రొడక్షను, కొత్త వాళ్ళు పిలిచి పాట రాయమండం వరకు బాగుంది, ఇళయరాజా గారు మ్యూజిక్ అంటున్నారు, ఇలా చాలాసార్లు చాలామంది చెప్పారు, ఇది అయ్యే పని కాదనుకున్నాను. ఆ తర్వాత 2 రోజులకే మీరు కూడా వచ్చేస్తే బాగుంటుందండి, మేము బయలుదేరి వెళుతున్నాము మద్రాసుకి అంటే వెళదాంలే అన్నాను. నాకు టికెట్ పంపించారు. టికెట్ పంపించిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఊరికి ఎక్కడికో తీసుకుపోయి చెన్నైలో అడవిలో వదిలేరు కదా. వాళ్ళతో కలిసి బయలుదేరి రాజాగారి ప్రాంగణంలో అడుగుపెట్టి అప్పుడు చూడాలి నా పరిస్థితి. మంజుష ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎన్నో ఏళ్ల కళ. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి, పెద్ద పెద్ద సినిమాలకి, బాహుబలి లాంటి సినిమాలు 2 పాటలు రాశాను. కీరవాణి గారికి చాలా పాటలు రాశాను. ఆ కీరవాణి గారికి రాయాలనే కళ నెరవేరింది. కానీ రాజా గారికి ఇక రాయలేనేమో అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు వీళ్ళు. వెళ్ళగానే ఆయన లోపలికి గర్భగుడిలాగా ఉంటుంది ఆయన కంపోజ్ చేసే రూమ్. ఆ గర్భగుడిలోకి మా ముగ్గురిని తీసుకెళ్లారు. హార్మోనియం పెట్టి మీద కూర్చున్నారు. చెప్పు సిచ్యుయేషన్ అన్నారు. ఆయన సిచ్యుయేషన్ చెప్పగానే ఆయన ట్యూన్ ఇవ్వడం మొదలుపెట్టారు. దానికి ఏం వ్యవధి లేదు, ఇలా చెప్పడం, ఆయన స్టార్ట్ చేయడం శుభ్రంగా. ఆయన ఏమంటారంటే చాలా నిరంకుశుడు, ఎవరి మాట వినడు, ఆయన ఇచ్చింది పుచ్చుకుని వచ్చేయాలి అంతే అన్నది అంతవరకు మేము వింటూ వచ్చిన మాట. పెద్ద పెద్ద దిగ్దర్శకులు అంటామే, వాళ్ళకు కూడా అదే అనుభవం అని మా సీనియర్స్ చెప్పేవారు. కానీ మాకు ఆయన మొదటి ట్యూన్ వినిపించి వెయిట్ అని ఇంకో ట్యూన్ వినిపించారు. ఏం కావాలి, ఈ రెండిట్లో నచ్చిందా, ఇంకోటి చేయనా అని అడిగారు. మా మొదటి అనుభవం అది. బయట ప్రచారాలు ఎలా ఉంటాయో చూడండి. మేము కుర్రవాళ్ళం, కొత్తగా వెళ్ళిన వాళ్ళం. ఆయనేమో మాస్ట్రో, సింఫనీలు చేసే మహానుభావుడు. మేము వెళితే 2 ట్యూన్లు ఇచ్చి 3వ ట్యూన్ కూడా కావాలంటే, వద్దు సార్, ఫస్ట్ ట్యూనే మాకు ఓకేనండి అని చెప్పాం. ఆయనకి వేగంగా పని కావాలి. ఇంకా అక్కడ నుంచి ప్రతి గంటకి అయ్యిందా అనేవారు నన్ను. నేను వేగంగానే రాస్తాను, అలవాటే నాకు అది. కానీ డబ్బులు పెట్టిన రూపేష్, ఆ సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న పవన్ ప్రభ, వీళ్ళు నన్ను రాయనిస్తేనా ఆ ట్యూను పట్టుకుని మేము హోటల్కి వెళ్ళిపోయాం. సరిగ్గా ఆ స్టూడియో ఎదురుగానే ఉంటుంది, రాజాగారి స్టూడియో ఎదురుగానే మా హోటల్. కిటికీ తలుపు తెరిస్తే ఇళయరాజా అని మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తూ ఉంటుంది పేరు. ఆ పేరు చూడడం, ఈ ట్యూను వినడం, నన్ను రాయనివ్వకపోవడం, ఇది నా అనుభవం. ఆ రాత్రి రాయలేకపోయాను నేను. మన్నాడు పొద్దున్నే నేను రాసుకుంటాను రూమ్లో అంటే, కాదు మీ గురించి అడుగుతారు, వెంట రండి అని తీసుకెళ్తే వెళ్ళా. ఆయన చూడగానే అయ్యిందా అన్నారు. ఏంటి అయ్యేది సార్,
రాత్రంతా కొంచెం వేరే పనులు ఉండిపోయామండి, ఈవేళ ఇచ్చేస్తాను పాట అని చెప్పి వీళ్ళిద్దరిని కోపగించుకుని రూమ్కి వెళ్ళిపోయి పల్లవి రాసేసాను. రాసి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన వచ్చినప్పుడు చూపించాను. చూపిస్తే పల్లవి అయింది. దా అని హార్మోని పెట్టి మీద కూర్చుని, నేను పాడలేను, పాటలు రాస్తాను, సంగీతం నా బ్రెయిన్లో మోగుతూ ఉంటుంది కానీ పెదవి దాటి రాదు, అది నా బలహీనత. ఏం అవసరం నువ్వు చదువు అన్నారు. వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన, ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన, సరదాలే సరసాలై సరసాలే సరిగమలై ఏదో రాశాను. అప్పుడు ఆనందం చెప్పలేకపోతున్నాను. 60లో 20లా కలిసిన శుభవేళ సంధ్యారాగాన అని చాలా బాగుంది. ఏది చరణం అన్నారు. సార్ సాయంత్రానికి ఇస్తాను సార్ అని మళ్ళీ వీళ్ళ మీద కోప్పడి హోటల్కి పోయి 2 చరణాలు రాసేసుకొచ్చాను. ఆయన వెంటనే ఓకే చేశారు. ఆ మన్నాడు పొద్దున మేము వెళ్ళేసరికి ఒక 50 వయలెన్స్ ఉన్నాయి అక్కడ మొత్తం స్టూడియోలో. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అది సంగీతం చాలా పెద్ద పెద్దవాళ్ళు చేస్తున్నారు, కీబోర్డ్స్ వచ్చినాయి, ఎవరి మానాన్ని వాళ్ళు వచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాయించేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంతమంది ఒక పండగ వాతావరణంలో ఈ వాద్యకారులందరూ కలిసి కూర్చుని వాయించగా నేను చూడలేదు. మేము వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయినాయి మాకు. ఒక 50 వయలెన్స్ అలా కూర్చుని ఉంటే ఊహించండి ఆ దృశ్యాన్ని మీరు. అక్కడ నిలబడి కండక్ట్ చేస్తున్నారు. ఎంత అరుదైన దృశ్యం అది చూడగలగడం. మాకు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎన్నో ఇళయరాజా గారితో. ఇందాక చూశారు ఎరాటిక్ సాంగ్. ఎరాటిక్ సాంగ్కి పవన్ ప్రభ అయితే ఈ సినిమాకి ఓపెనింగ్ అనేది, సినిమా అనేదే ఆయనతో మొదలైంది. ఓపెనింగ్ కూడా అక్కడే జరగాలన్నారు. అక్కడే జరగాలంటే మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మన ప్రాంగణం అది, ఎన్ని సినిమాలు అని తలుచుకుని అక్కడే చేద్దాం పదండి అని ఆయన మాతో పాటు చెన్నై వచ్చారు. ఇళయరాజా గారి స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. అక్కడ ఓపెనింగ్ కొబ్బరికాయలు కొడుతున్నారు. లోపు ఆయన కొబ్బరికాయ కొట్టేసి పవన్ ప్రభని నన్ను రూపేష్ని లోపలికి పిలిచారు. పిలిచి నెక్స్ట్ సాంగ్ ఏంటి, అక్కడ హడావుడు ఉండగానే ఈ ఎరాటిక్ సాంగ్ని 3 నిమిషాల్లో ఎంత లెంగ్త్ ఉంటుందో అంత బీజిఎమ్స్ తీసేస్తే ఎంత లెంగ్త్ ఉంటుందో అలా 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 అలవోగ్గా 83 ఏళ్ల వయసులో ఒక శృంగార భరిత గీతాన్ని అలవోగ్గా కంపోజ్ చేశారు ఆయన. ఈ అనుభవాలు ఇంకా కీరవాణి గారితో నేమ్ షేర్ చేసుకుంటున్నారు లిరిక్ రైటర్గా, అదొక అనుభవం. ఈ పవన్ ప్రభ రూపేష్ ఇద్దరు వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట ఒక యావరేజ్ వ్యవహారం వాళ్ళకి నచ్చదు. అన్నీ పెద్దవాళ్ళే చేయాలి, దిగ్గజాలే చేయాలి, ఇది చిన్న సినిమా కాదు ఇది పెద్ద సినిమానే అని వాళ్ళు మొదటి నుంచి అనుకుంటూ ఒక తోట తలని గారిని పెట్టుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అంటాం కదా, ఆయన వేసిన సెట్లు, ఆయన మణిరత్నం లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసే పెద్ద పెద్ద సెట్లు వేసే పద్మశ్రీ అవార్డు అందుకున్న తోట తలని గారు ఈ సెట్స్కి వచ్చి కూర్చుని బొమ్మలు గీసేవారు, డిజైన్లు గీసేవారు, సెట్లు దగ్గర నుండి వేయించేవారు. వీళ్ళ అదృష్టం అది, వీళ్ళ సంకల్ప బలం అది. అదే సంకల్ప బలంతో రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరు వాళ్ళ మనసులో ఉంది చెప్పట్లేదు. నేను అడిగాను, ఇంకెవరు ఉంటారండి, రాజేంద్ర ప్రసాద్ గారు కదా, అప్రోచ్ అయ్యారా, పాటలు ఇంత బాగా వస్తున్నాయి, ఇంకా లేదండి, ఎందుకు ఆలస్యం, ఏమంటారో అని భయం వేస్తుందండి. ఇళయరాజా గారిని ఒప్పించేసుకున్నారు, తోట తరణి గారిని ఒప్పించేసుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయమా, ఆయన ఏమన్నా అంటారేమోనండి, సీనియర్ కదా. సీనియర్ కాదు, మంచి కథ దొరికితే ఆయనకి పండగ. ఆ మంచి కథను పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎంత వర్క్ చేస్తారో ఆ పాత్ర కోసం, రఘురామ్ పాత్ర కోసం ఆ నలుగురికి ఆ ఆహార్యాన్ని దగ్గర నుంచి
ఆ కళ్ళజోడు దగ్గర నుంచి, ఆ ఎత్తుపళ్ళ దగ్గర నుంచి ఆయన తీసుకున్న జాగ్రత్తలు నేను ప్రత్యక్ష సాక్షి. మీకు భయం అయితే నేను అడుగుతానని చెప్పా. ఒకసారి అడగండి సార్ అన్నారు. నేను అన్నయ్యకి మెసేజ్ పెట్టా, అన్నయ్య ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చా అని. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, అసలు ఏం పర్లేదు సార్ ప్లీజ్. అన్నయ్య ఫోన్ చేయొచ్చు అంటే అట్ ఎనీ టైం అని వెంటనే రిప్లై వచ్చింది. నేను అన్నయ్యకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఎత్తి చైతన్య చెప్పు ఏంటి సంగతులు అన్నారు. అన్నయ్య షష్ఠి పూర్తిని ఒక మంచి కథ ఉంది, కొత్త టీము, మీ మీ మీద ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, ఒక తద్దినం పాట ఉంది, ప్రేమ పాటలకి లెక్కే లేదు. ఇన్ని మీ మీద ఉన్నవి. ఏ పెళ్లి క్యాసెట్లు చూసినా మీ పాటలే కదా. షష్ఠి పూర్తి అనే దానికి ఒక పాట లేదు, ఆ పాట మీ ఫేస్ మీదే పండుతుంది అంటే అవును కదా, నేను కాక ఇంకెవరు అన్నాడు ఆయన. అంత సహృదయంతో కథ వినలేదు, ఏం వినలా. అన్నయ్య పట్టుకొస్తాను వాళ్ళని నీ దగ్గరికంటే వచ్చేసే అన్నారు. మర్నాడు కలిసి కథ చెప్పాం, ఆయన ఒప్పుకున్నారు. తర్వాత ఇంకా అర్చన గారు చెప్పేదేంటి, 2 సార్లు 3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆవిడ. నిరీక్షణ సినిమా, అన్నయ్యతో లేడీస్ టైలర్ సినిమా, ఇవన్నీ మనం మా తరం మర్చిపోలేనివి. ఈ కొత్త తరానికి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ మా జనరేషను ఉర్రూ తొలగిపోయిన సినిమాలు అవి. దాసి లాంటి చిత్రాల్లో ఆవిడ అభినయం మేము చూసాం, ఆవిడ ఒప్పుకున్నారు. ఇంకా పాటల దగ్గరికి వచ్చేసరికి ఒకరోజు నా 2వ పాట ఈ ఎరాటిక్ సాంగే రాసి బయటకు వస్తే 3వ పాట ట్యూన్ ఇచ్చారు ఆయన. చాలా బాగుంది ఆ ట్యూను, కుమ్మేద్దాం అనుకుంటున్నాను. పక్కకి తీసుకెళ్ళి సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి అన్నాడు పవన్ ప్రభ. ఏమయ్యా ఏంటి సార్, కీరవాణి గారితో ఈ పాట రాయిద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడిగాడు. నాది కదా పాట అది, నెక్స్ట్ నేను కదా రాయాల్సింది అంటే. తను అనగానే నేను ఆలోచనలో పడ్డాను. నేను కీరవాణి గారి ఫ్యాన్ని. కీరవాణి గారు, నేను ఎంతో అభిమానించే కీరవాణి గారు, నేను దేవుళ్ళలాగా తలిచే సంగీతానికి మనం అందరూ దేవుడు అనుకునే ఇళయరాజా గారు. ఒకరు సంగీతం, ఒకరు సాహిత్యం, ఆ కాంబినేషనే నాకు అసలు చాలా కొత్తగా గొప్పగా అనిపించింది. అసలు దీన్ని మిస్ చేయకూడదు అని వెంటనే రాయిద్దాం అని చెప్పి కీరవాణి గారు అప్పుడు లక్కీగా చెన్నైలో ఉన్నారు. చంద్రముఖి 2 రికార్డింగ్ జరుగుతుంది. నేను వెంటనే ఫోన్ చేశాను, సార్ చెన్నైలోనే ఉన్నామండి, మీరు ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నాను, ఒకసారి కలవాలి సార్. లంచ్ టైం కదా, లంచ్కి వచ్చేయండి అన్నారు. ఇద్దరు వస్తున్నారని నేను చెప్పాలా, వెళ్ళిపోయాం. ఆయనకి ముందు మాకు భోజనం పెట్టి ఏం పని మీద వచ్చారో అని అడిగారు. నేను పరిచయం చేసి డైరెక్టర్ అండి, ప్రొడ్యూసరు. కవి సంగీత దర్శకుడు కీరవాణి గారిని కాకుండా కవి కీరవాణి గారిని కలవడానికి వచ్చారండి వీళ్ళిద్దరూ అన్నాను. అదేంటి అన్నారు. మీరు ఒక కన్నా నిదురించరా అని బాహుబలిలో మీరు రాసిన పాటకి చాలా ఇష్టం అండి పవన్ ప్రభకి, దర్శకుడికి. ఒక పాట మీతో రాయిద్దామని అనుకుంటున్నాడు, రాజా గారు మ్యూజిక్ అండి అన్నాను. మీరున్నారు కదా, లిరిసిస్టే కదా మీరు. కాదండి, మీ ఇద్దరు కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది, థ్రిల్గా అనిపించింది, అందుకని నేనే తీసుకొచ్చాను. లేకపోతే ఏదో వంక పెట్టి ఆయన దొరకరనో ఏదైనా తప్పించామని, ఈ థ్రిల్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను మీ దగ్గరికి తీసుకొచ్చానంటే సిచ్యుయేషన్ చెప్పమన్నారు. రాజాగారికి కూడా చెప్పండి నేను రాస్తున్నానని, ఆయన ఏమంటారో కనుక్కోండి అన్నారు. మేము బయలుదేరి రాజాగారి స్టూడియోకి క్యాబ్లో వస్తున్నాం. దిగి లోపలికి వెళదాం, రాజాగారు ఇంకా వచ్చే టైం అవ్వలేదు అనుకుంటున్నాం. ఫోన్ వచ్చింది కీరవాణి గారి దగ్గర నుంచి. అని సిపి గారు అంటారు, చైతన్య ప్రసాద్ని సిపి అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు, ఆ ఫ్యామిలీ అంతా. సిపి గారు పల్లవి రాశాను, మీరు ఓకే అంటే ముందుకు వెళదాం అన్నారు. నేను ఓకే అన్నారంట. ఆయన వినిపిస్తే విని సరే సార్ చాలా బాగుందండి, చరణాలు కూడా రాసేయండి సార్. ఓకే సిపి గారు రాజాగారికి చెప్పండి అన్నారు. అంటే నేను పక్క ఇలా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటా, అంత ఆనందం వేసేసింది ఆ పల్లవి విని నాకు. వీళ్ళు చూశారు, వీళ్ళిద్దరూ ఏంటి సార్ ఏమైంది సార్
వీళ్ళకేమో ఆయన రాయనన్నారేమో అని వీళ్ళ అనుమానం. కాదు, పల్లవి పాడారు ఆయన, అద్భుతంగా ఉంది, మీరు అదృష్టవంతులు పొండి అని చెప్పారు. సాయంత్రం ఇళయరాజా గారు వచ్చారు, రాజా గారికి చెప్పాం కీరవాణి గారు రాస్తున్నారండి. ఆయనకి అర్థం కదా, లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటికి కీరవాణి గారు ఫోన్ చేసి రాజా గారికి చెప్పారా? చెప్పామండి. ఏమన్నారు? ఓకే అన్నారు సార్, నేను వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. ఆయన అప్పుడే ఆస్కార్ అందుకుని 5 రోజులు 6 రోజులు కూడా కాలేదు. ఆస్కార్ అవార్డు ఆ గర్వం ఎవరికైనా ఉంటుంది, అలా కాదు. ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి, కీరవాణి గారికి ఆ గర్వం లేదు నాకు తెలుసు. అది ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసరికి ఎంతటోళ్ళు అయినా సరే ఆ వినయం తప్పనిసరిగా చూపిస్తారు. కీరవాణి గారు కూడా అదే వినయంతో స్టూడియోకి వచ్చారు. వచ్చేటప్పటికి 2 చరణాలు రాసుకుని వచ్చేసారు. నమ్మరు ఇది. వీళ్ళు అనుకోవడం ఏంటి, మేము కలవడం ఏంటి, రాజా గారు వచ్చేటప్పటికి పాట రెడీ అయిపోయింది. ఈ జంట ఒకటైతే రూపేష్ అండ్ ఆకాంక్ష, ఈ జంట, ఈ నలుగురి మధ్యలో జరిగే ఒక భావోద్వేగపూరితమైన కథ ఈ షష్ఠిపూర్తి. కథ అంతా షష్ఠిపూర్తి మీద ఉండదు. షష్ఠిపూర్తి దానికి ఒక క్లైమాక్స్, మిగిలిందంతా భావోద్వేగాల కథ. దానికి అనుగుణమైన సంగీతం కుదిరింది. ఈ కథను రాసుకున్నవాడు పవన్ ప్రభ. పవన్ ప్రభ విచిత్రమైన పేరు అది. అతని పేరు పవన్ సుందర్. ఆ సుందరుని తీసేసి ప్రభ పెట్టుకున్నాడు. ప్రభ వాళ్ళ అమ్మగారి పేరు. పవన్ ప్రభ అంటే పవను వాళ్ళ అమ్మగారు. ఆవిడ కీర్తిశేషులు. ఆవిడని తలుచుకోవడం కోసం పవన్ ప్రభ అలా పెట్టుకున్నారు. ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఇంకా మీరు ఊహించుకోండి. ఇంకేమైనా చెప్పాలమ్మా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు నెరేట్ చేస్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మా కళ్ళకు కట్టినట్టు మేము కూడా మీతో పాటు ఇప్పుడు ఇళయరాజా గారి సంగీత సిట్టింగ్స్లో కూర్చున్నంత అద్భుతంగా తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. నిజంగా అందుకే అంత ఆసక్తిగా వింటూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఆఫ్ కోర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వింటూ ఉన్నప్పుడు. సో అయితే నేను ఇందాక మీ వర్స్టాలిటీ గురించి ఏదైతే మాట్లాడానో అది ఈ సినిమాలో కూడా మళ్ళీ చూపించారు. లైక్ ఇప్పుడు చూసిన ఈ పాటే కాకుండా ఇందాక మీరు అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారి పాటల్లో పెళ్ళి అనగానే మనకి శ్రీరస్తు శుభమస్తు మోగిపోతూనే ఉంటుంది. అది ఎన్ని జనరేషన్స్ అయినా అదే పాట. అలాగే ఇప్పుడు షష్ఠిపూర్తి పాట కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారే ఇచ్చారు మీ కాంబినేషన్లో. సో వేయి వేణువులు, ఇప్పుడు ఆ పాటని మనం డాన్స్ రూపంలో చూద్దాం సార్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇన్ని విశేషాలు పంచుకున్నందుకు, ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ మ్యూజిక్ గురించి మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీ ప్రొడక్షనే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫ్ కోర్స్ వీళ్ళు రాకపోతుంటే నేను వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నాను. అవును, ఇక్కడ ఓన్లీ సాహిత్యం పరంగానే కాదు, కాంట్రిబ్యూషన్ ఇంకా చాలా ఉంది షష్ఠిపూర్తికి అని అర్థం అవుతుంది. నేను నా పిల్లలు అయిపోయారు వాళ్ళిద్దరు. అవును, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. కానీ సార్ నాకు ఒకటి కొట్టింది ఏంటంటే, ఇళయరాజా గారి దగ్గరికి మేమందరం కుర్రాళ్ళు వెళ్ళాము అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఇయర్ షష్ఠిపూర్తి అంటున్నారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. వయసు శరీరానికి కవికి అదే, కానీ మీరు షష్ఠిపూర్తి పిల్లారా పాట తెలుసా మీకు? ఆఫ్ కోర్స్ RX100 పిల్లారా పాట తెలుసా? వెనక కూర్చున్న వాళ్ళకి. మరి అది నా 58వ ఏట రాశాను. వయసు ఏంటి? ప్రియతమా 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 పాట తెలుసా? మజిలీలో అది రాసింది నేనే అదే వయసులో. అంచేత శరీరానికి అది వయసు అలా వస్తూనే ఉంటుంది. అన్నయ్యకి రాలేదా? వయసు శరీరానికే, మనసుకు ఉండదు.